ఈ అవకాశం ఇచ్చినటువంటి మొదటిగా దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. ఆ రీతిగానే ఆత్మీయ తల్లిదండ్రులకు, మన యవన సేవకులకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఈ మందిరంలోకి వచ్చి దాదాపు ఒక 14 సంవత్సరాలు అవుద్దండి. అంతకుముందు చాలా దేవుళ్ళో ఉన్నప్పటికీ చాలా పరిస్థితుల్లో లోకరీతిగానే జీవించేవాడిని. లోకం వైపు చూస్తూ రకరకాల పరిస్థితుల్లో కొనసాగేవాడిని, కానీ చేయవలసిన రీతిలో భక్తి చేయలేకపోయేవాడిని. ఎందుకంటే ఆ మార్గం నాకు సరిగా తెలిసేది కాదు. నేను చేసేదే భక్తి అన్న రీతిగానే ఎదురు కొనసాగేవాడిని తప్ప దేవుని ఏ రీతిగా వెంబడించాలో అన్న దాన్ని బట్టి నేను అంత అవగాహన లేకుండానే బ్రతికాను. అయితే కొన్ని పరిస్థితులను బట్టి నేను కొన్ని పరిస్థితుల నుంచి చాలా నలుగుతున్న సమయాలలో దేవుడు నాకు ఈ పరిచయం చేస్తాడు. ఈ పరిచయం నాకు పరిచయమైనప్పటి నుంచి దేవుడు నా జీవితంలో నేను చేసుకున్న ప్రతి ప్రార్థనకి అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఎదురు నడిపించాడు. దేవుడు నా పట్ల ఎన్నో ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఎక్కడ ఉండవలసిన తీసుకొచ్చి, ఇది నా ఊరు కాదు, నా ఊరు వేరే ఊరు అయినప్పటికీ దేవుడు నన్ను ఈ మందిరానికి సమకూర్చుకుని ఈ మందిరం నిలబెట్టాడు. నేను దాన్ని బట్టి దేవునికి చాలా కృతజ్ఞుడనే ఉన్నాను. ఆ రీతిగానే కొన్ని పరిస్థితులు నా జీవితంలో ఉన్నప్పుడు దైవజనులకు నేను చెప్పినప్పుడు వాళ్ళు కేవలం ఒక పాస్టర్ గారులాగే కాకుండా మమ్మల్ని ఎంతో ఆదరించారు. నాకున్న ప్రతి పరిస్థితిని వాళ్ళకి చెప్పినప్పుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నన్ను ఆదరించారు. ఎందుకంటే నేను తల్లిదండ్రులకు, మా కుటుంబీకులందరికీ నేను దూరంగా వచ్చిస్తాను. ఎందుకంటే నేను పరిచర్యను ప్రేమించి, నేను చేయవలసిన భక్తి దాన్ని గ్రహించి అక్కడ ఉంటే నేను నామకార్థంగానే ఉంటాను తప్ప సరైన భక్తిలో నేను ఎదగాలని ఆశ కలిగి నేను ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దేవుడు నా ఎడలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక నన్ను ఇక్కడ నడిపించాడని నమ్ముచున్నాను. దేవుడి ఆలోచనలు చాలా గొప్పవి. ఆ రీతిగా నన్ను సమకూర్చుకున్నాడు. అయితే సేవకులు నా జీవితంలో ఎంతగానో మా నాన్నగారి విషయం ఏంటి, మా అమ్మగారి విషయం ఏంటి, ప్రతి విషయంలో నేను ఒంటరివాడిగా ఉన్నప్పటికీ సేవకులు నా వెంటుండి ఎంతో నన్ను బలపరిచారు, దేవునిలో బలపరిచారు. మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమ ఏమిటో నేను గ్రహించే రీతిగా నాకెంతో ఆత్మీయమైన మర్మాలు ఆయన పాస్టర్ గారు నాకు తెలియపరిచారు. ఈ విధంగా నడాలి, మనం చేయవలసిన భక్తి ఇది, ఈ జీవితానికి ఒక సార్థకం ఉన్నదంటే అది దేవుని మార్గంలోనే ఉన్నది అని నాకు ఎంతో తెలియపరిచారు. ఆ రీతిగా నేను కొనసాగుతున్నాను. అనేకమైన పరిస్థితులు నా కుటుంబంలో వచ్చినప్పుడు సేవకులు నా వెంటనే నడిపించారు. ఆ రీతిగానే నా మ్యారేజ్ విషయంలో కూడా సంఘం అంతా ఎంతగానో ఆసక్తితో ప్రార్థించారు. మ్యారేజ్ విషయమైనా కాదు, మా నాన్నగారి విషయమైనని, మా అమ్మగారి విషయమైనని ప్రతి విషయంలో సంఘంలో ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతి దానిని నా వెంటుండి ఎంతగానో నడిపించాడు ఆయన. ఆ రీతిగానే మొన్న ఫిబ్రవరి 19 తారీఖున మ్యారేజ్ జరిగింది. సంఘం ప్రార్థించిన రీతిగా దేవుడు ఎంతో ఘనంగా జరిగించాడు. ఎంతో భక్తిపరురాలు, ఆ రీతిగానే బాగా చదువుకున్న బిడ్డను నాకు సమకూర్చాడు. అది దేవుని చిత్తమై ఉన్నది. ఎంతగానో ప్రార్థించారు. నేను కూడా ఎంతగానో ఆశపడ్డాను, ప్రభా ఇంటికి ఇలా లేట్ అవుతుంది, అయితే నీ చిత్తమేమై ఉన్నది, అది మనిషి రీతిగా జరిగేది కాకూడదు. ఎందుకంటే వివాహం అనేది పరలోకమందు నిశ్చయించబడుతుంది అంటారు కదా. ఆ రీతిగానే ఒక ఫ్యామిలీని దేవుడు కట్టినప్పుడు ఆ యొక్క ఫ్యామిలీ నిత్యము దేవుని సన్నిధిలో ఒక సాక్షార్థంగానే ఉండాలి. ఆ రీతిగా నా కుటుంబం ఉండాలని చాలా ఆశపడ్డాను. ఇక సంఘమంతని ప్రార్థన సహాయం కోరుకుంటున్నాను. ఆ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి, ఇంకా దేవునిలో బలంగా నిలబడాలి. ఆ రీతిగానే సేవకుల విషయం చెప్పుచున్నప్పటికీ సేవకులు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. అంతేగాని చిన్నవారు పెద్దవారు అనే భేదం లేకుండా సేవకులు అందరినీ ఒక సమానంగానే చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న పిల్లల విషయం, నేను కొంతకాలం మందిరంలో సేవకుల ఇంట్లోనే పెరిగాను. అప్పుడు మందిరం ఇప్పుడున్న ఇంటి పైన ఉండేది. అప్పుడు ఇంతమంది ఉండేవారు కాదు, ఒక 70 మంది 80 మంది అట్లా ఉండేవారేమో నేను ఇక్కడికి వచ్చినప్పటికీ. అయితే దేవుని ప్రేమ గొప్పది కనుక ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు.
అక్కడ ఉన్న మందిరంలో ఇప్పుడు ఇంతమంది లేనప్పటికీ మేము కొంతమంది ఉన్నప్పుడు పాస్టర్ గారు మాకు అందరికీ తన ఇంట్లో బిడ్డలాగానే అందరికీ ముద్దలు పెట్టి తినిపించేవారు. ఆ ప్రేమ చాలా గొప్పది. నేను అనుకునేవాడిని, నేను తల్లిదండ్రులు దూరం అయ్యాను కానీ దేవుడు ఈ ప్రేమని నాకు రుచి చూపించడానికి ఇక్కడ నడిపించాడేమో అనుకునేవాడిని. అయితే దేవుడు ఆ రీతిగా నేను ఎంతగానో బలపరుస్తూ నడిపిస్తున్నాడు. ఇకను సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఈ స్థలంలో ఈ మందిరం కట్టబడడానికి దేవుడు అనేకమైన దర్శనాలు ఇచ్చాడు. ప్రతి దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. ఆ రీతిగానే సేవకులతో పాటు ఇక్కడ మందిరం రాకముందు ప్రార్థన చేసినప్పుడు ఆ దర్శనం కూడా నాకు కలిగింది. మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు పాస్టర్ గారు నేను కలిపి పైన మందిరం నుండి మోకరించి ప్రార్థన చేస్తున్నాం. అదే దర్శనాన్ని ఈ రోజుగా కూడుకునే ఈ సంఘం అంతవరకు కూడా ఆ ఎండింగ్ పాయింట్ కూడా దేవుడు దర్శనంలో చూపించాడు. అయితే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఈ యొక్క పరిచర్య పట్ల చాలా ఉన్నతంగా ఉన్నది. ఇంకా మీరు అందరూ ప్రార్థన చేయండి. రానున్న దినాలలో ఈ పరిచర్య ఒక బహుబలమైన సంఘముగా ఈ ప్రాంతానికి, ఈ యొక్క రాష్ట్రానికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఇంకా ముఖ్యంగా ఒకసారి అడుగుతున్నాను, నా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయండి. ఎన్నడూ లోకం వైపు చూడకుండా ఇకను బహుబలంగా దేవుని పరిచర్యలో వాడబడడానికి ఏ పరిస్థితుల్లోని వెనతిరిగి చూడకుండా క్రీస్తు వైపు చూస్తూ సాగిపోవచ్చుటకు మీ అందరూ ప్రార్థన సహాయం కోరుకొనిచున్నాను. ఈ సినసాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మరి సత్యానంద విషయంలో దేవుడు చాలా కృప చూపించాడు. బహుకాలంగా బిడ్డ కోసం ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేశాం. మనందరం చక్కటి భార్య కావాలి, యోగ్యురాలైన భార్య రావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి మంచి ఆత్మీయురాలు, అలాగే బాగా చదువుకుంది అమ్మాయి, ఎంఏ ఇంగ్లీష్ చదువుకుంది. మరి చక్కటి విద్యావంతురాలి, చాలా విధేయత గల అమ్మాయి. అలాంటి విధేయత గల అమ్మాయి నేను మొదటి క్షణమే చూశాను. ఒక్క వారం నాకు అవకాశం ఇవ్వండి, మా సంఘానికి వెళ్ళి వచ్చేస్తాను, అక్కడి నుంచి మన సంఘమే కదా అని ప్రాధాయపడతా మాట్లాడితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చక్కని తను ప్రార్థన చేసుకున్న రీతిగా మంచి భార్యను మరి ఆ బిడ్డకు దేవుడు దయచేసాడు. ఒకసారి అందరూ కుడి చేయి పైకెత్తి మరి బిడ్డల కోసం ప్రార్థన చేయండి. అందరూ మీ కుడి చేయి పైకెత్తి అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరూ కుడి చేయి పైకెత్తండి. సంఘమంతా మరి దంపతుల కోసం ప్రార్థన చేయాలి. నవ దంపతుల్ని దేవుడు ఆశీర్వదించి ఆయన కృపలో వర్ధిల్ల చేసి పిల్ల పాపలతో సమస్తమైన దీవెనలతో నడిపించినట్లుగా అందరూ ప్రార్థన చేయండి. అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా, గొప్ప దైవమా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. అవునయ్యా. నా తండ్రి, నిన్ను వెదకవచ్చు వారెవ్వరినీ కూడా త్రోసివేసే దేవుడవు కాదు నాయన. బలమైన భక్తి చేయాలి, ప్రభువును ప్రేమించాలి, ప్రభువును సంతోషపరచాలి, జీవితకాలం అంతా ఆయన సన్నిధిలో నమ్మకంగా సాగాలి. అదే దీవెన, అదే ఆశీర్వాదం, అదే పరిపూర్ణమంటూ ఎవరు నీ వైపు అడుగులు వేస్తారో వారిని చేయి పట్టి నడిపించే దేవుడవై ఉన్నావు. ఎన్నడు విడువవు తండ్రి. సత్యానందం విషయంలో ఎంతటి కృపను నువ్వు చూపినందుకు వందనాలు. దాసులుగా మేము కూడా నా తండ్రి అయ్యా, బహుకాలంగా బిడ్డ వివాహ విషయంలో నీ వైపు చూస్తూ కనిపెట్టావు నాయన. ఈ రోజుకి జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి. అయ్యా, మరి గడిచిన నెలలో మరి చక్కటి యోగ్యురాలైనటువంటి కుమార్తెను శిరీషను తనకు భార్యగా ఇచ్చిన ఆయన పరిశుద్ధ వివాహం నీ సన్నిధిలో నీవు జరిగించినందుకు వందనాలు తండ్రి. ఈ కుటుంబము నీకు సాక్షిగా నిలవబడాలి. అవునయ్యా, దినదినము వర్ధిల్లాలి తండ్రి. దేవుడు ఏర్పరిచినటువంటి కుటుంబాలు అయ్యా ఏ రీతిగా ఆశీర్వదించబడాలో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్నట్లుగా నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు అన్నట్లుగా మందిర క్షేమం బిడ్డ చూడాలి, తన కుటుంబ క్షేమము చూడాలి. అట్టి దీవెన ఈ కుటుంబంపై నిలుచునుగా కాని పలుకుతూ పిల్ల పాపలతో ఆశీర్వదించిన ఆయన అనేకులు ఎదుట బలమైన సాక్షులుగా బిడ్డలను వాడుకోమని ఆశీర్వదిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. సత్యానందం శిరీష, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీదటికి ఈ సంవత్సరానికి చక్కని గర్భఫలం ఇచ్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మీరు సెలవు తీసుకోవచ్చు అమ్మ.